రాటికి డీటెయిల్స్ చూస్తే నిరుపేదలు అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు దీన్ని నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు సచివాలయంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో పాలనను మరింత వేగంగా పరుగులు పెట్టించేందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా నిరుపేదలు, అట్టడుగు వర్గాల వారికి ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై చర్చించేందుకు కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అదనపు కలెక్టర్లతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అనంతరం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ సభలు చేపడతారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో రోజుకు 2 చొప్పున అధికార బృందాలు పర్యటిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్, స్థానిక కార్పొరేటర్, కౌన్సిలర్లను ఆహ్వానించడంతో పాటు సంబంధిత ప్రజాప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించేందుకు ఒక్కో దానికి ప్రత్యేక నెంబర్ ఇచ్చి వాటిని కంప్యూటరైజ్ చేస్తారు. ఈ సమావేశం వేదికగా అధికారులకు పలు సూచనలు, హెచ్చరికలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్తో ఉందన్న ఆయన అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ ఎక్కడైనా సమర్థవంతంగా పనిచేయాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తప్పుకోవచ్చని సూచించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఇక్కడున్న మా ఉన్నతాధికారులకు, మా జిల్లా కలెక్టర్లకు, మా ఎస్పీలకు, మా అడిషనల్ కలెక్టర్లకు నా సూచన ఒక్కటే, ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులకు ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత శభాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం మిత్రం ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ పరిపాలనలో లోపాలు జరిగినా, నిర్లక్ష్యం వహించినా, లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాలలో పుట్టి పెరిగి అఖిల భారత సర్వీస్ లో మీరు పోటీ పరీక్షలు రాసి మీరు ఐఏఎస్లుగాను, ఐపీఎస్లుగాను సెలెక్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కోరుకొని ఇక్కడికి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పౌరులలాగా మీరు కూడా ఇక్కడ ఒక బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చి మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి, ప్రజల మనసును గెలవండి. ప్రజల మనసును మీరు గెలిచినప్పుడే అంటే ప్రజలు అనుకున్న ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు పోటీ పరీక్షకు నిలబడాలి. కానీ మీకు మాత్రం 35 సంవత్సరాలు కేటగారికల్ గా మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది భారత ప్రభుత్వం. అంటే ఎంత నమ్మకంతో, విశ్వాసంతో మీకు 35 years టెన్యూర్ టర్మ్ ఇస్తున్నారంటే ఎంత జవాబుదారీతనంగా మీరు వ్యవహరించాలో మీరు ఆలోచన చేయండి. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లాగా పనిచేయాలన్నారు సీఎం. ఇద్దరి మధ్య సమన్వయం లేకుంటే లక్ష్యాన్ని సాధించలేమన్నారు ఆయన. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లదేనని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. నిస్సహాయులకు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే మా లక్ష్యమన్నారు సీఎం రేవంత్. అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. అంటే అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందే అని ఎవరైనా భ్రమపడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం గాని, దేశం గాని అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మేము అందుకే ఈ రోజు చివరి వరుసన నిలబడ్డ తండాలలో, గూడాలలో, మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలంటే చేరవేయాల్సిన వారసులు
మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో విశ్వాసంతో ఈ అభయహస్తం ద్వారా అమలు చేయబోయే 6 గ్యారెంటీలను దానికి సంబంధించిన అర్హులైన నుంచి ఈ రోజు వినతి పత్రాలను లేకపోతే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక 6 గ్యారంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సమావేశం అనంతరం సదస్సులో జరిగిన వివరాలను వెల్లడించారు ఆయన. ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత వారు ఏ పథకానికి అర్హులో అధికారులు నిర్ణయిస్తారని తెలిపారు మంత్రి పొంగులేటి. డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి హ్యామ్లెట్ విలేజ్ లో, ప్రతి పట్టణంలో ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని ముఖ్యమైన అధికారులు వారు టీము ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఒక్కొక్క టీము ప్రతిరోజు 2 గ్రామ పంచాయతీల్ని వారి ఏదైతే ఒక అప్లికేషన్ ఈ 6 స్కీములు ఏవైతే మేము ప్రకటించామో గ్యారంటీలో ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఆ గ్రామ పంచాయతీలో, ఆ డివిజన్ లో, ఆ వార్డులకి ముందే పంపించి స్థానికంగా ఉండే అధికారులు స్థానిక ప్రజల యొక్క వారి సూటబిలిటీని బట్టి ఈ స్కీముల్లో ఏది వారికి వర్తించుద్దో వారు అప్లై చేసుకునే విధంగా ఆ ఫామ్స్ ని వారికి ముందే ఇచ్చి ముందుగా నిర్ణయించి ప్రకటించిన ప్రకారం ఏదైతే గ్రామ సభల ద్వారా ఈ అప్లికేషన్లు తీసుకుంటుందో ఈ అప్లికేషన్లు అన్నిటినీ ముందే వారు ఫిల్ చేసుకుంటే వారి సమక్షంలో వారు అప్లికేషన్లు తీసుకొని వారందరికీ కూడా ఒక రిసీట్ ఇస్తారు బాధ్యతాయుతమైన అధికారులు. గ్రామ సభలకు వచ్చేవారు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వీటి నిర్వహణకు కావలసిన నిధులు విడుదల చేయించారు.